ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రులు, చెరువులు, కుంటలో పార్కు స్థలాలు, బఫర్ జోన్లు పరిరక్షణే ధ్యేయంగా నెలకొల్పిన హైడ్రా అక్రమార్కులు, కబ్జాకోర్లు గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ను మొదలుపెట్టిన ఆ సంస్థ నగర శివార్లో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను బోల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జన్వాడలో కట్టలను కూల్చొద్దంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ప్రతాప్ కన్స్ట్రక్షన్ అధినేత ప్రతాప్ రెడ్డి కూల్చివేతలపై వెంటనే స్టే ఇవ్వాలంటూ హైకోర్టును కోరుకుంది. ఉస్మానియా సాగర్ ఎస్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్ లేదని ఆయన తన పిటిషన్లో తెలిపారు. ఈ నెల 14న తన ఫామ్ హౌస్ నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారని తెలిపారు. రాజకీయ కారణాలతోనే తన ఆసక్తి నష్టం చేకూర్చాలని చూస్తున్నారని ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన వేసిన పిటిషన్పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్ రంగనాథ రంగారెడ్డి, కలెక్టర్, లేక్ ప్రొడక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్లను పిటిషన్ చేర్చారు. దీనిపై మరింత సమాచారం మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ గా పిలువబడేటువంటి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ అనేక రాజకీయాలు వచ్చాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలు కూడా వెళ్ళినటువంటి విషయం. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ఒక కమిషన్ అయితే మొత్తంగా హైడ్రా చెరువులు, కబ్జాలతో కుంటలు ఏవైనా కబ్జాలు చేసినటువంటి వారందరూ కూల్చి డిస్కవరీ చేయడంలో హైడ్రా చాలా స్పీడప్ గా పనిచేస్తున్న విషయం. అయితే మొన్న రాజేంద్ర నగర్ మండలంలోని గండిపేట మండలంలోని దాదాపు కొన్ని ఎస్టీఎల్ పరిధిలోని నిర్మాణాలన్నిటి కూడా కూల్చివేయడం చూసాం. సో ఇదంతా కూడా ఇంత ఎఫ్టీఎల్ లో కబ్జా చేసిన వాళ్ళు, బఫర్ జోన్ లో కట్టిన వాళ్ళు, నాలాలు కబ్జా చేసిన వారు, వీరంతా గుండెల్లో రైళ్లు పరిస్థితి ఉంది హైడ్రా చర్యలతో. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ అని పిలువబడేటువంటి ఫామ్ హౌస్ ఉందో, ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూర్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరత దులిపిస్తుంది. మరి ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో ఈ కూల్చే అవకాశం ఉందని పిటిషన్ లో అయితే తెలిపారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్ రెడ్డి పిటిషన్ వేశారు. మరి ఆ పిటిషన్ ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే హైడ్రా కమిషనర్లు చేశారు. మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అలాగే లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, ఇటు శంకర్పల్లి రెవెన్యూ అధికారి అలాగే చీఫ్ ఇంజనీర్ కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరి జన్వాడ రెవెన్యూ లో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, గతంలో ఈ ఫామ్ హౌస్ నాకు సంబంధం లేదు కేటీఆర్ చెప్పుకొచ్చారు. తర్వాత మాదేనంటూ కేటీఆర్ ఏదైతే ఇదంతా కోర్టులో కూడా కేటీఆర్ సంబంధించిందని తెలవడం. మరి ఇప్పుడు ఈ వరుస కూల్చడాలు హైడ్రా ఒకవైపు దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యం, మరి ఈ కబ్జాదారులు అలాగే ఎఫ్టీఎల్ శిఖర్లలో అలాగే 111 జీవోలో ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వారి కట్టడాలు అయితే మొత్తంగా విరుద్ధం. మరి వీటికి హైడ్రా పరిధిలోకి వస్తాయి కాబట్టి హైడ్రా ఎక్కడ కూడా ఉపేక్షించలేదు, అన్నిటిపైన చర్యలు తీసుకుంటామని ఇటు హైడ్రా కమిషనర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఆ జనవాడ ఫామ్ హౌస్ కి అందరు కూడా సంచారు. గండిపేట మండలం ఖానాపూర్ లో నిర్మాణాలు కూలుస్తున్న నేపథ్యం, అక్కడి నుంచి ఈ ఫామ్ హౌస్ చాలా కూతవేటు దూరంలో ఉంటున్న నేపథ్యం. సో ఖానాపూర్ మండలం గతంలో కూల్చిన తర్వాత ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ గా పిలువబడేటువంటి ఈ ఫామ్ హౌస్ ని కూల్చేస్తారు అనేటట్టుగా అందరూ కూడా అక్కడే ఎదురు చూసిన నేపథ్యం. సో మొత్తానికి ఈ విషయం కాస్త ఇటు ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికైతే ఈ హైడ్రా కమిటీ కూల్చే అవకాశం ఉందని ముందస్తుగానే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ కూడా దాఖలు చేశారు. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.